ఈరోజు ప్రపంచంలోనే గొప్ప ఇంజనీర్ అయినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు నెల్లూరు నగరంలో ఇంజనీర్స్ డే ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన సివిల్ ఇంజనీర్ అయినటువంటి బిఎన్ రాజు గారు విశ్వేశ్వరయ్య గురించి కొన్ని ఆయన ప్రతిభా పాఠవాల గురించి గొప్పగా తెలియజేస్తూ ఇంజనీర్లందరికీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. నా పేరు బిఎన్ రాజు, కన్సల్టింగ్ సివిల్ ఇంజనీరు, నెల్లూరు మరియు తిరుపతిలో వర్క్ చేస్తున్నాము. ఇవాళ ఒక గొప్ప సుదినం. సర్ డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి 164వ జయంతి సందర్భంగా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నా యొక్క సహచర ఇంజనీర్స్కి, యావత్ ప్రజానీకానికి శుభాకాంక్షలు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి ఆయన యొక్క నిజాయితీ, ఆయన యొక్క నిబద్ధత, ఆయన యొక్క త్యాగం ఈ మన దేశానికే కాక యావత్ ప్రపంచానికి కూడా ఆదర్శవంతమైనటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన మన రాష్ట్రంలో ఎన్నో వ్యవసాయ ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ తిరుపతి, తిరుమల ఘాట్ రూట్ కూడా సరళంగా ఒక వెహికల్స్ కానీ బులక్ కార్టు వెళ్ళే విధంగా ఒక ఇన్క్లైన్డ్ చాలా ఈజీగా కొండకు చేరే విధంగా ఆయన సర్వే చేయడం, దానికి రూపకల్పన చేయడం చాలా గొప్ప విషయం అన్నమాట. అదే మాదిరిగా ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్లో కూడా డంబెల్ ఆకారంలో ఇవాళకి కూడా ఒక ఇన్నోవేటివ్గానే ఉంటుంది ఆ స్ట్రక్చరు. అదే మాదిరిగా ఇక్కడ కూడా మన ఆంధ్రాలో వ్యవసాయ ప్రాజెక్టు ఎన్నో రూపకల్పన చేశారు వాడు. నేటి యువత అలాంటి మహాత్ముల్ని అధ్యయనం చేసి వారి యొక్క జీవితాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి వారి యొక్క అడుగుజాడల్లో నడిచి ఈ యొక్క రాష్ట్రానికి, దేశానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి అధునాతనమైనటువంటి టెక్నాలజీని రూపొందించి దేశాన్ని మరింత గొప్పగా నిర్మించాలని చెప్పి భావి భారత ఇంజనీర్స్ని నేను కోరుతున్నాను. డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఒక మాట చెప్తారు, భగవంతుడు మనిషిని సృష్టిస్తే ఆ మనిషికి నాగరికత నేర్పేటువంటి వ్యక్తులు ఇంజనీర్స్ అని చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్క ఇంజనీరు దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. అధునాతనమైనటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకొని అప్డేట్ అవుతూ సమగ్రతను, దేశ భవిష్యత్తును కాపాడాలని చెప్పి కోరుకుంటూ ఆ యొక్క మహనీయుని జన్మదినం అందరూ సంతోషంగా జరపాలని, అదే మాదిరిగా ఇవాళ నెల్లూరులో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి విగ్రహం ఎక్కడ లేదు. ఒక మంచి కూడల్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను.